ఇద్దరు గొప్ప వ్యక్తులను సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పేదవాళ్ళ గుండెల్లో శాశ్వతంగా చిరస్థాయిగా వాళ్ళ పేర్లు నిలిచిపోయినాయి. వాళ్ళ ఇద్దరిని ఈనాడు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు విషాదకరమైన రోజు. అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఒక గొప్ప నాయకుడు. ఒకనాడు తెలుగు వాళ్ళంటే మదరాసీలని పిలుస్తున్న సందర్భంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా నేను తెలియజేస్తున్నా. అదే కాదు, ఆనాడు పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి, పేదవాడి కడుపు నింపాలి, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి తెల్లన్నం తినే అవకాశం ఆనాడు పెద్దలు తారక రామారావు గారు అవకాశం ఇచ్చిండ్రు. ఈనాడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని ఇంకా వినూత్నంగా పేదలకు అందుబాటులోకి తీసుకెళ్ళాలి అని దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి, నాణ్యమైన బియ్యం ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడి కడుపు నింపాలి అని ఈరోజు రాష్ట్రంలో 3,17,00,000 మందికి ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ప్రతి పేదవాడిని కడుపు నింపాలి, ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి అని ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాం. రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వండి, పేదవాడిని ఆకలి తీర్చడమే మన లక్ష్యము. ఇదే నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళి అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు